హై గైస్, వెరీ ప్లెజెంట్ డే టు ఆల్. మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అన్న దాని మీద అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇదైతే అఫీషియల్ న్యూస్, ఎందుకంటే ఇది డైరెక్ట్ త్రిబుల్ ఐటీ డైరెక్టర్ అయితే ఇది ఇచ్చారు ఈ ఆర్టికల్ అనేది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హెచ్ఆర్ల శ్రీకాకుళం న్యూస్ టుడే. ఆర్జుకేటి పరిధిలోని త్రిబుల్ ఐటీ క్యాంపస్లో 2022 టు 2023 విద్యా సంవత్సరంలో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందని శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడి జగదీశ్వరరావు గారు తెలిపారు. ఓకే, ఈ డైరెక్టర్ సార్ అయితే మనకి ఇంటిమేట్ చేశారు. అదేంటంటే చాలామంది త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అప్రాక్సిమేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి అయితే ఈయన క్లారిటీ ఇస్తూ ఆగస్టు ఫస్ట్ వీక్లో త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్ అంటే మేబీ ఫ్రమ్ ఆగస్టు 1st టు ఆగస్టు 7th, అప్రాక్సిమేట్లీ ఆగస్టు 4-5 ఈ డేట్స్లో అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ క్యాంపస్ డైరెక్టర్ ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10వ తరగతి బెటర్మెంట్ ఫలితాలు విడుదలైన వెంటనే త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు ప్రకటన వస్తుంది. ఓకే, ఇందాకైతే 4-5 అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటంటే నిన్న వేటు న్యూస్లో వేశారు. అదేంటంటే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. అదేంటంటే అప్రాక్సిమేట్ మనకి కరెక్షన్స్ అనేవి అయిపోయినాయి బెటర్మెంట్, అండ్ రిజల్ట్స్ ఇవ్వడం అయితే అప్రాక్సిమేట్లీ ఈ మంత్ జూలై 25th ఆర్ 28th ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. సో అది రాగానే బెటర్మెంట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ రాగానే మనకి త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది వస్తుందని ఇక్కడైతే చెప్తున్నారు. డేట్స్ అయితే మ్యాక్సిమం ఆగస్ట్ 3-4 ఈ డేట్స్లో అయితే ఖచ్చితంగా ఇస్తారు. 3, 4, 4, 5 4 వచ్చింది కాబట్టి ఆగస్టు 4th ఈ డేట్స్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. 4 రోజుల వ్యవధిలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్లో తరగతులు ప్రారంభిస్తాము. ఇక్కడ క్యాంపస్లో పీయూసీ ప్రథమ ద్వితీయ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులుగా తరగతులు నిర్వహిస్తాం. ఓకే, ఇప్పుడు త్రిబుల్ ఐటీ వాళ్ళకి క్లాసెస్ అనేవి ప్రజెంట్ మీరు వస్తున్నారు కదా, కొత్త బ్యాచ్కి అనేవి క్లాసెస్ సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవుతాయి. అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్ట్ లాస్ట్ వీక్ కల్లా అడ్మిషన్స్ అనేవి పూర్తి అవుతాయి. ఆగస్టులో అయిపోద్ది, తర్వాత అక్టోబర్లో జూన్ జూలై ఆగస్ట్ కదా, అక్టోబర్ తర్వాత సెప్టెంబర్, ఆగస్ట్ సెప్టెంబర్. ఓకే, సెప్టెంబర్లో అయితే మీకు క్లాసెస్ ఉంటాయి. మేబీ దసరా హాలిడేస్కి ముందు ఉండొచ్చా తర్వాత ఉండొచ్చా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అండ్ ఓకే, చూసారు కదా, మీకైతే శ్రీకాకుళం వాళ్ళకి శ్రీకాకుళంలో జరుగుతాయి. మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాం. సో మీకు ఇప్పుడు ఎవరైతే న్యూ బ్యాచ్ రానున్నారో వాళ్ళకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్ట్ లాస్ట్ వీక్లో మీకు అడ్మిషన్స్ అనేవి పూర్తవుతాయి. అండ్ సెప్టెంబర్లో అయితే మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాయి అని అయితే ఈయన చెప్పారు. ఆ సెప్టెంబర్లో దసరాకు ముందా దసరా తర్వాత అనేది మనకి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత అయితే క్లారిటీ అనేది ఇస్తారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇక్కడే తరగతులు నిర్వహిస్తాం. ఇంజనీరింగ్ తృతీయ ఫైనల్ ఇయర్ తరగతులు మాత్రం నూజివీడులోనే జరుగుతాయి అన్నారు. ఓకే, ఎవరైతే ఎస్కేఎల్ఎం క్యాంప్ శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందో, ఒకవేళ వాళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ అంటే టోటల్ 6 yearsలో 5th year అండ్ 6th years అనేవి నూజివీడులో జరుగుతాయని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడేలా ల్యాబ్ల ఏర్పాటుకు 1.23 కోట్లతో 3 టెండర్లు పిలిచాం. ఓకే, ఒక ల్యాబ్ల కోసం అయితే ఒక టెండర్ అయితే వేశారంటారు. త్రిబుల్ ఐటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాల పెంపునకు త్వరలో ప్రకటన వెలువడుతుంది. దీనికి సంబంధించి నూజివీడులో వచ్చే నెల 4న సమావేశం జరగనుంది. తీర్మానాలను గవర్నింగ్ కౌన్సిల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అవుట్సోర్సింగ్, ఓకే, ఇవన్నీ అయితే మనకు అక్కలే. మెయిన్ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే మీకు త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది అప్రాక్సిమేట్ చెప్పాను కదా, మళ్ళీ చెప్పడం అనవసరం అనుకుంటా. ఓకే, టైం వేస్ట్, మీకు వేస్ట్. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు కొంతమంది ఇంకా ఎన్నో రోజులు లేవు, ఇంకా ఆగస్ట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక నెల టైం ఉంది కదా. కొంతమంది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అదేంటంటే త్రిబుల్ ఐటీలో ఈ సీట్ వస్తుందా రాదా, ఒకవేళ త్రిబుల్ ఐటీ రాకపోతే నాకేమీ ఫ్యూచర్ లేదు అని అయితే మీరు బాధపడద్దు. ఎందుకంటే త్రిబుల్ ఐటీ అనేది అన్ని ఆప్షన్స్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాదు, ఇది ఒక చాయిస్ అంతే. ఈ చాయిస్ కాకపోతే ఇంకా చాలా చాయిసెస్ ఉన్నాయి. సో ఆ అన్ని చాయిసెస్లో మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో అదే బెస్ట్ చాయిస్ అని మీరు అనుకోండి. ఒకవేళ నేను అనవసరంగా ఇక్కడ జాయిన్ అయ్యా, ఇక్కడ చదువుతున్నా, మామూలుగా
మీరు బయట కాలేజెస్లో గట్రా చదువుతున్నట్లయితే త్రిబుల్ ఐటీలో సీట్ వస్తే నా పరిస్థితి బాగుండు అనుకంటే రిగ్రెట్గా మీరు ఫీల్ అయినట్లయితే మీరు ఫర్దర్ స్టడీస్ అనేవి కాన్సన్ట్రేటెడ్గా అయితే మీరు అంతలా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే ఇట్స్ బెటర్ మీకు ఏదైతే ఎక్కడ చదువుతున్నారో ఏం చదువుతున్నారో అదే బెస్ట్ అనుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ఏ కోర్స్ తీసుకున్నా ఏ గ్రూప్ తీసుకున్నా కానీ దాంట్లో మీ బెస్ట్ ఇవ్వగలిగితే మీరు మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో అదొక పాయింట్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కొంతమంది అడుగుతున్న విషయం ఏంటంటే అన్న ఇప్పటిదాకా త్రిబుల్ ఐటీ కోసం వెయిట్ చేసాం కదా, ఒకవేళ మాకు సీట్ రాకపోతే మా పరిస్థితి ఏంటని అయితే కొంతమంది అన్నారు. ఇది నేను ఇవ్వాల్సిన రిప్లై ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పా. 3 ways ఉన్నాయి. అది మీరు త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వకపోతే అదే సీట్ రాకపోతే మీకు ఎయిదర్ బయట కాలేజెస్లో జాయిన్ అవ్వాలా, లేదా ఆన్లైన్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలా, లేదా త్రిబుల్ ఐటీ కోసం వెయిట్ చేయాలని. ఒకవేళ చూడకపోతే మీరు చూడండి. అండ్ త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే ఏ మార్క్స్ రేంజ్లో మీకు రావాలి అన్న దాని మీద కూడా వీడియో చేశాను. కొంచెం ఇంచుమించు ఆ మార్క్స్ రేంజ్లో కనుక మీకు వస్తే సీట్ అనేది మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత అయితే వీడియో చేశాను. అది ప్రస్తుతానికి అయితే ఎట్లా ఉంది. అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన కూడా ఇదివరకు చాలా వీడియోస్ అయితే పెట్టాను. అది ఏ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్న దాని మీద కూడా అయితే వీడియో అనేది చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, త్రిబుల్ ఐటీలో మీరు 6 years కదా ఎడ్యుకేషన్. ఫస్ట్ 2 PUC తర్వాత ఇంజనీరింగ్ మీకు తెలిసిందే. కానీ మీరు PUC ఫస్ట్ 2 yearsలో మీకు వచ్చిన మార్క్స్ GPAని బట్టి మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలన్నదైతే మీరు కౌన్సిలింగ్ అనేది పెట్టుకుంటారు. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఎలా పెట్టుకుంటారో అట్లాగే బ్రాంచెస్ కోసం అయితే కౌన్సిలింగ్ అనేది పెట్టుకుంటారు. ఏ బ్రాంచ్ కావాలి, ఎయిదర్ CSE, CE, EEE ఇటువంటి టోటల్ అయితే NUZVID అండ్ ఆర్కవెల్లో 7 ఉన్నాయి. మిగిలిన రెండిట్లయితే 5 ఉన్నాయి. ఇట్లా అయితే మీరు కౌన్సిలింగ్ పెట్టుకుంటారు. దేనికి ఏదైతే బాగుంటుంది అని అయితే మీరు చూసుకుంటారు. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఎందుకంటే ముందే చెప్పకపోతే అంటే కొంతమంది నాకు టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేసింది ఏంటంటే త్రిబుల్ ఐటీలో ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 years మనకి ఏ బ్రాంచ్ కావాలితే ఆ బ్రాంచ్ ఇస్తారా అని అయితే కొంతమంది మెసేజ్ చేయడం వల్ల ఈ పాయింట్ అయితే నేను రైజ్ చేశాను. కాదు, మీకు ఏ బ్రాంచ్ కావాలితే ఆ బ్రాంచ్ అయితే ఎవరు మీ మార్క్స్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఆ మార్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10/10 CGPA వచ్చేస్తే ఏ బ్రాంచ్ కావాలితే అది ఇస్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 9.2 అట్లా వచ్చి మీకు రిజర్వేషన్ గట్రా లేకుండా ఒకవేళ ఓ సీట్లు అయ్యి ఉంటే అప్పుడు కూడా ఒకవేళ CSEలో సీట్స్ మిగిలితే కనుక CSE ఇస్తారు. ఒకవేళ మీరు వేరే బ్రాంచ్ ఇంట్రెస్టెడ్ అయితే మీరు దాంట్లోకి వెళ్ళినా కానీ మీకు సీట్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో అయితే కొన్ని పాయింట్స్ అయితే మనం మెన్షన్ చేసాం. మెయిన్ మళ్ళీ అక్కర్లేదు ఓవరాల్. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇవ్వలేకపోతే